తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు ఇప్పుడు ఆర్థిక భారం కొంత తగ్గబోతుంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్పై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ఒక్కో ఇంటిపై లబ్ధిదారులు సుమారు 13,000 వరకు ఆదా చేసుకోగలరని అంచనా. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి సగటున 180 సిమెంట్ సంచులు అవసరమవుతుంది. ప్రస్తుతం సంచి ధర 330 నుంచి 370 వరకు ఉంది. జీఎస్టీ తగ్గింపుతో ఒక్కో సంచిపై సుమారు 30 రూపాయలు తగ్గుతుంది. అంటే సిమెంట్ ద్వారానే 5,500 వరకు లబ్ధి కలుగుతుంది. ఇక స్టీల్ విషయానికి వస్తే ఒక్కో ఇంటికి సుమారు 1,500 కిలోల స్టీల్ అవసరం. ప్రస్తుతం కిలో స్టీల్ ధర 70 నుంచి 85గా ఉంది. జీఎస్టీ తగ్గింపుతో కిలోపై 5 రూపాయల వరకు తగ్గుతుంది. దీంతో స్టీల్ ఖర్చులోనే 7,500 వరకు ఆదా అవుతుంది. మొత్తం సిమెంట్, స్టీల్ కలిపి ఒక్కో ఇంటికి దాదాపు 13,000 వరకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం ఏడాదికి 4.5 లక్షల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే లక్షలాది ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే నిపుణులు మాత్రం ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తగ్గించిన కొన్ని కంపెనీలు ధరలను ముందుగానే పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అలా జరిగితే అసలు లబ్ధిదారులకు తగ్గింపు ప్రయోజనం పూర్తిగా అందకపోవచ్చు. దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల పర్యవేక్షణ కమిటీలు మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బలంగా ఉంటేనే జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే లాభాలు ప్రజలకు చేకూరుతాయి. లేకపోతే ఈ గుడ్ న్యూస్ కూడా పాక్షికంగానే మిగిలిపోతుంది. మొత్తానికి ధరల నియంత్రణ సక్రమంగా జరిగితే ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా ముందుకు సాగి పేదల సొంతింటి కల నిజమవుతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.